హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే మజ్జిగ పులుసు. ఇది అందరికీ తెలిసిన రెసిపీయేనండి, కానీ ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా అయితే నచ్చుతుంది. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి తరుగు, ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా వేయించుకుని ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి వేయించుకుని మీకు ఇష్టమైన కూరగాయలన్నీ వేసుకోండి. ఇక్కడైతే నేను 2 బెండకాయలు, 2 వంకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని వేయించి మూత పెట్టి కూరగాయలు మగ్గేంత వరకు మగ్గించుకుని అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత చిలికిన పెరుగుని 2 కప్పులు వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఇంక లాస్ట్లో అయితే కొత్తిమీరను వేసి దించేస్తే చికెన్ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేడివేడిగా రైస్ పెట్టుకుని ఈ మజ్జిగ పులుసు వేసి ఏదైనా ఫ్రై లేదా ఆమ్లెట్తో తిని చూడండి. ఈ వేసవి కాలంలో వారానికి 2-3 సార్లైనా ఇలా చేస్తూ ఉండండి. శరీరంలో ఉన్నటువంటి వేడిని అయితే తగ్గిస్తుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. అలానే వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.